హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కుక్స్. ఈరోజు వీడియోలో మనం తెలంగాణ స్టైల్ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం 1/2 kg వంకాయల్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ చెంకి వంకాయ అని అంటారు కదా, అది తీసుకున్నాను. వంకాయని తీసుకొని 4 సైడ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని లోపల క్లీన్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఈ విధంగానే మనము ప్రతి ఒక్క వంకాయని తీసుకొని చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో మనం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని వంకాయలని దాంట్లో వేయాలి. ఈ విధంగా చేస్తే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఈ విధంగా చేయాలండి. ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని వేరుశనగ గుళ్ళు, ఇంకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. అలాగే 2 లవంగాలని, జీడిపప్పుని 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని, ఒక బిర్యానీ ఆకుని వేసి బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలని, 2 టొమాటోస్ని, ఆనియన్ని కూడా వేసుకొని మనము సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా మనం మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ మిక్చర్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ షాలో ఫ్రై చేసుకున్నాను. వంకాయల్ని ఒక్కొక్కటిగా మెల్లిగా వాటర్ లేకుండా తీసి మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసి మెల్లిమెల్లిగా మనము ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అవుతాయండి. వంకాయలు ఇలా కలర్ మారిందని మనకు అనిపించినప్పుడు ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నింటినీ కలర్ మారిన తర్వాత మనం తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ని అదే ఆయిల్లో మనము బిర్యానీ ఆకుని, ఆ తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సన్నగా తరిగిన ఆనియన్ని కూడా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. ఇలా చేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా మనం వేసుకొని రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దగ్గర ఉంచుకొని దాన్ని దీంట్లోకి మనము మెల్లిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత పేస్ట్ని మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మన టేస్ట్కి తగిలినట్టుగా 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇదంతా కలుపుకోవాలండి జాగ్రత్తగా. ఇలా కలిపిన తర్వాత 15 మినిట్స్ పాటు ఈ పేస్ట్ని మనము ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని చూసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. 15 మినిట్స్ తర్వాత ఇలా మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. సో పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయినట్టు మనం అనుకోవాలి. అప్పుడు మనం ఒక్కొక్క వంకాయని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి తీసుకొని ఒక్కొక్కటి మనం పేస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని కూడా మనం మిక్చర్తో పాటు వేయించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ పాటు సరిపోతుంది. ఈ విధంగా మనం ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి, విరిగిపోతాయి లేకపోతే వంకాయలు. ఆ తర్వాత మనకి టేస్ట్ తగిలినట్టుగా ఇలా ఆయిల్ బయటికి వచ్చినప్పుడు మన టేస్ట్కి తగిలినట్టు గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం మనం ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకొని ఉప్పు మసాలాలు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు మనము ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని నేను వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీరను యాడ్ చేసుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు ఇంకొక 5 మినిట్స్ మనము పెట్టుకొని ఆఫ్ చేస్తే గుత్తి